పెట్టు. తెస్తున్నానండి. లక్ష్మి ఇంట్లో ఉప్పు లేదా? ఉప్పు లేదు. ఉందా? బీనే లాగా రుచి తెలుస్తుంది ఇంకా. చండాలం. ఏంటి ఏం చేస్తున్నావు? ఏంటి డబ్బులు లెక్క పెడుతున్నానండి. ఏంటి బాగానే ఉన్నాయా? తక్కువ వచ్చాయండి. నీ నగలకి నీ సారీలకి పెడితే ఇంకేం మిగులుతాయి మరి? పోనీ నీ బీడి లెక్క పెట్టమంటావా? బీడి గురించి ఈ మందులకే సగం ఖర్చు అయిపోతుంది చెప్తున్నా నీకు. అవునండి, నెలాఖరికి కాస్తైనా మిగిలేదు ఇది వరకు. ఇప్పుడు అది కూడా మిగలట్లేదు, మొత్తం ఖర్చు అయిపోతుంది. డబ్బులో సగం భాగం మందులకే పెడుతున్నాం మనం. ఈ వయసులో ఇదే మన రాతేమో. అవునండి, వయసు పెరిగే కొద్దీ తప్పదేమో. మన పక్కింటి సీత లేదు, ఆమె అయితే ఎప్పుడు ఏదో ఒక గోళీ వేసుకునే పనిలోనే ఉంటుంది. అంటే అంతే అనుకుంటా. ఒక జబ్బు వెళ్ళే లోపల ఇంకో జబ్బు వస్తుంది. అసలు చాలా భయం వేస్తుంది. నిజమేనండి. అమ్మా అంజలి, నా పీల్చే మందు తీసుకురా అమ్మా. ప్లేట్ తీసమ్మా. అయ్యారు చెప్పు. పొద్దున్న పొలం తినాలని చూస్తే ట్రాక్టర్ పని చేయట్లేదు. నేను ట్రాక్టర్ పని చేయట్లేదా? సరే మరి పక్కన ఊరి నుంచి నేను మెకానిక్ పిలుద్దాను, కానీ నువ్వు వెళ్ళి పని చేసుకో. సరే. చాలా కాళ్ళు నొప్పులు ఇవన్నీ. ఏంటిది? రాజు దగ్గరికి వెళ్తానులే. మరి రాజు ఫార్మసిస్ట్ ఉన్నాడు కదా. ఏంటి రాజు, ఎలా ఉన్నా బా? చాలా రోజున ఉన్నది. ఏంట్రా బాగున్నావా? ఏంటి మందులు తగ్గినాయా ఏంటి? వచ్చాయి తీసుకున్న మందు కాదు, చాలా కాళ్ళు చేతులు నొప్పుడుతున్నాయి మా పొలంలో. నొప్పి కోసం ఈ మధ్య ఒక కొత్త టాబ్లెట్ వచ్చింది. అది అందరు ఇదే వాడుతున్నారు. నువ్వు కూడా ఇది వాడితే బహుశా తగ్గుద్దేమో. అందరూ ఇదే వాడుతున్నారు. అందరు ఇదే వాడుతున్నారు. రాత్రి ఒక పూట, పొద్దున ఒక పూట, వారానికి వాడితే నీకు తగ్గిద్ది. నీకు ఏం ఇబ్బంది లేదు రామయ్య. నువ్వు ఇంటికి వెళ్ళి మంచిగా వారం వరకు వాడుకో. సరే. పిల్లంతా నొప్పులు. అమ్మాయి అంజలి, ఆ గోళీలు ఉన్నా అక్కడ నుంచి తీసుకురామ్మా. మన రాజుగారు ఉన్నారు కదా ఫార్మసిస్ట్, ఆ దుకాణం నుంచి తీసుకొచ్చాను. అందరూ ఇవే వాడుతున్నారు. అక్కడ నొప్పికి ఇదే వాడాలని ఫిక్స్ అయిపోయాను నేను. అందరూ ఇదే వాడుతున్నారు. చిన్నపిల్లలు, నీకేం తెలీదు. ఇదంతా తెలుమే. ఎలా డాక్టర్ని ఈ మధ్యన 2-3 రోజుల నుంచి చాలా ఆయాసంగా ఉన్నది బే. చాలా దగ్గు వస్తున్నది. ఏం చాలా అర్థం కావట్లేదు. అయ్యారు ఏంటంటే ట్రాక్టర్ రిపేర్కి మనిషి పంపిస్తారన్నారు. ఆగిపోతున్నాయి. ఇక్కడ ఊపిరి తీసుకోవడం కష్టపడుతుంటే ట్రాక్టర్ అంటావు నువ్వు. ట్రాక్టర్ పని మళ్ళీ అయినా చూడొచ్చు. ఇప్పుడు ఆరోగ్యం ముఖ్యం కదా మనిషి. ఏమైంది అయ్యారు? 2-3 రోజుల నుంచే చాలా ఆయాసంగా ఉంది. అసలు పనికి వెళ్ళలేకపోతా ఉంది. మా చుట్టాలపైకి ఇలాగైతే తాయి కట్టించాం పక్కూరులో. మీరు కూడా కట్టించుకుంటే బాగుంటుందేమో. అవునా? సరే తాయి కట్టించుకుంటాను నేను. సరేనండి. మా లక్ష్మి, తాటి కట్టుకొని వచ్చాను. మంచిదండి, ఇదిగోండి అన్నం తినండి. మా అంజలి, రామ్మా అన్నం పెడతాను. మన పాలేరు వాడు తెలిసిన వాళ్ళు తాతి కట్టుకుంటే ఆలసం పోతుందని చెప్తే అది కట్టుకొని వచ్చాను. నన్ను మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థమవుతుందా? ఆ తాయెత్తు ఏంటి? ఇవన్నీ నమ్మకూడదు. నమ్మకం ఏంది? తక్కుతే అని చెప్పును కదా. నన్ను ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి నాన్న. ఏం మాట్లాడుతుంది? డాక్టర్ గిట్టర్ ఏం వెళ్ళేది లేదబ్బా. ఇదే ఉంటాను నేను. ఈ డాక్టర్ల వల్లే సగం డబ్బు పోతుంది. హలో అమ్మా, ఉప్పు లేదు దీంట్లో. మీకు ఎప్పుడూ ఉండదు.
ఏమైందండి ఇంత ఆయాసపడుతున్నారు? అసలు చాలా పెరిగిపోయింది, నడవడానికి రావట్లేదు. నిన్న మొన్నటికంటే పెరిగినట్టుంది. నాకు ఎందుకో భయం వేస్తుంది. నేను మన ఆశా వర్కర్ లేదు, రాని గారిని పిలుచుకొస్తాను, మీరు ఆగండి. చచ్చే సమయం వచ్చింది అనుకుంటా. నమస్కారం రాణి గారు. బాగున్నారు లక్ష్మి. అది మా ఆయనకి 3 రోజుల నుంచి చాలా ఆయాసం ఎక్కువ అయిపోతుందండి. అస్సలు మందులు వాడినా కూడా తగ్గడం లేదు. మీరు వచ్చి ఒకసారి చూస్తారా? నాకు చాలా భయంగా ఉంది. ఏంటి రామయ్య, ఆయాసం పెరిగిందంట, ఏమైంది? 2 రోజుల నుంచి ఏం పని చేయడం లేదనే, చాలా దగ్గుగా ఉంది. 4 రోజుల క్రితం ఒళ్ళు నొప్పులుగా ఉంటే ఈ మందులు వేసుకున్నారు. రామయ్య గారు, మీ ట్రాక్టర్ పని చేయకపోతే ఏం చేస్తారండి? దాంట్లో ఏముంది, మెకానిక్ పిలిచి రిపేర్ చేపిస్తాం. అన్నీ తెలిసిన మెకానికే కదా రిపేర్ ఇస్తారు. అంతే, మీకు మీరు చేసుకోవాలి కదా. అలానే మీకు ఒంట్లో బాగోకపోతే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అతను ఇచ్చిన మందులే తీసుకోండి. ఇలా ఎవడు పడితే ఆడు ఇచ్చిన మందులు తీసేసుకుంటారా? గారు డాక్టర్ని కలవమని నా మాట వినలేదు. చేతికి తాడేంటి? మా పాలేరు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇది కట్టుకుంటే ఆయాసం తగ్గుతుందని చెప్పారు. మేము అందుకనే గోండి, ఇలాంటి మూఢనమ్మకాల వల్లే ఇంకా పెరిగేది ఇలాంటివి. ఏంటమ్మా, నువ్వు కూడా ఇలాంటివి చేస్తున్నావా? నేను చెప్పాను డాక్టర్, వినలేదు. సర్లే, ఏదైతే అది జరిగిందో ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అలాగేనా రామయ్య గారు? సరే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ పేషెంట్ పిలుచు. రామయ్య, నమస్కారం. నమస్కారం, చెప్పండి ఏమైంది మీకు? గత 2 రోజుల నుంచి మీరు ఆగండి. ఆయాసం. 3 రోజుల నుంచి నాకు ఆయాసం చాలా ఎక్కువ అయిపోయింది డాక్టర్. గురించి ఆయాసం ఉందా అమ్మా? అవును డాక్టర్ గారు, 3 ఏళ్ళ నుంచి చేస్తున్నా ఉంది. నేను వేసుకుంటున్నారు. ఈ మధ్య ఈ మందులు స్టార్ట్ చేశారు ఒళ్ళనొప్పులకి. అది వేసుకున్న తర్వాత ఈ దగ్గు ఆయాసం 2 పెరిగిపోయింది. అది మందులు ఎవరు వేసుకోమన్నారు? అది మా ఫార్మసీ దగ్గర వెళ్తే రాజు అని అందరు ఇదే వాడుతున్నారు చెప్పున్నాడు, అందుకని ఇదే వాడాము. అలా ఏ మందులు పడితే ఆ మందులు ఎలా వాడతారయ్యా? ఈ మందులు వాడటం వల్ల ఆయాసం ఇంకా ఎక్కువ అవుతుంది. అయ్యో, ఇప్పుడు ఏమైనా ఇబ్బందా డాక్టర్? సమస్యనా? ఇబ్బంది ఏం లేదమ్మా. దీన్నే ఏడిఆర్ అంటారు, అంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్. మందులు వాడటం వల్ల వచ్చే దుష్ప్రభావాలు. ప్రతి మందు అందరికీ ఒకేలా పనిచేయదు, కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. అలా మీకు సైడ్ ఎఫెక్ట్స్ చూపించినప్పుడు మీరు మా దగ్గరికి వస్తే మేము దాన్ని ట్రీట్మెంట్ ఇస్తాం. ప్రస్తుతానికి మేము కొత్త మందులు రాసిస్తున్నాము, అది తీసుకెళ్ళి. జిగ్నాష్, ఆ ఏడిఆర్ ఫామ్ తీసుకుంటా. ఓకే సార్. దీన్నే ఫార్మకో విజిలెన్స్ రిపోర్టింగ్ అంటారు. దీన్ని మెడికల్ కాలేజెస్కి పంపిస్తారు. దీనివల్ల ప్రభుత్వంకి ఏ మందులు సురక్షితమైనవో తెలుస్తుంది. అలాగే ముందు సురక్షితమైన మందులు వాడే ఆస్కారం ఉంటుంది. ముందుతో పోలిస్తే ఇప్పుడు తగ్గిందా అండి? చాలా సంతోషంగా ఉన్నామే. మంచిగా పొలం వెళ్ళగలుగుతున్నాను, తిండి తినగలుగుతున్నాను, ఊపిరి తీసుకోగలుగుతున్నాను, నా కుటుంబంతో మాట్లాడగలుగుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మరి నాన్న ఇప్పటి నుంచి అయినా మందులు కొనే ముందు డాక్టర్ని కలవండి. అట్లానే చిట్టుతలే, ఇప్పటి నుంచి డైరెక్ట్ ఫార్మసీకి వెళ్ళకుండా డాక్టర్కి వెళ్ళి డాక్టర్ ఇచ్చిన మందే వాడతాను నేను.